ఆయిషా మీరా కేసు నేటితో ఒక ఏదైతే జస్టిస్ వస్తుందనుకున్నటువంటి అంశంలో ఇక పూర్తిగా సమాధి కాబోతుందనే విధంగా ఆయిషా మీరా తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే అనేక మంది దీనిపైన ఇంకా భిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సిపిఐ అరుణ్ ఉన్నారు, మనతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటండి ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారు? ఈ కేసుకు సంబంధించినటువంటి 18 ఏళ్ల పోరాటంలో న్యాయం జరగలేనటువంటి పరిస్థితి ఉందనేది తల్లిదండ్రుల వర్షన్. ఎట్లా చూడొచ్చు ఇది? ఈరోజు మనం చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆకాశంలో చంద్రుడి పైన కాలు మోపుతున్నాం అని చెప్పి, అదేవిధంగా ఉన్నటువంటి మన ఒక ప్రాంతంలో కూర్చొని వందల వేల కిలోమీటర్లు ఉన్నటువంటి శత్రువును కూడా హతం చేయగలమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది భారతదేశంలో అని చెప్పేసి మనం గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం. రాజకీయ నాయకులు, అధికారులు కూడా చెప్తా ఉంటారు. కానీ 18 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డు అయినటువంటి విజయవాడ ప్రాంతంలో ఒక ఆయిషా మీరా అనేటువంటి ఒక 17-18 సంవత్సరాల బాలిక పైన కొంతమంది దుడంగులు అత్యాచారం చేసి ఆమెని అత్యంత కిరాతకంగా చంపేస్తే, ఆ యొక్క చంపినటువంటి నేరస్తులకి ఈ 18 సంవత్సరాల నుంచి కూడా అనేక మార్లు అనేక వాదోపవాదనలు జరిగి అనేక మంది ప్రభుత్వ అధికారులు సిపిలు మారారు. కానీ హైకోర్టు దగ్గర నుంచి ప్రత్యేకమైన సిబిఐ కోర్టులో కూడా ఆ యొక్క కేసు వెళ్ళింది. నేటికి కూడా ఆ కోర్టు ఆ యొక్క కేసు తేల్చకుండా ప్రత్యేకమైన న్యాయకోర్టు చెప్పింది. ఏమని చెప్తా ఉంది? మేము ఈ కేసు సంబంధించినటువంటిది తేల్చలేము, సాక్ష్యాలు సరిగ్గా లేవు, మేము ఇంతకు మించి ముందుకు పోలేమని చెప్పేసి చెప్తా ఉంటే, ఇది ఖచ్చితంగా అత్యంత దారుణమైనటువంటి సమాజంలో మనం బతుకుతూ ఉన్నాము. ఒక ఆడ కూతురికి అన్యాయం చేస్తే న్యాయం చేయనటువంటి ప్రభుత్వాలు, న్యాయం చేయనటువంటి ఈ యొక్క చట్టాలు, న్యాయం చేయనటువంటి ఈ యొక్క కోర్టులు ఎందుకని చెప్పేసి మేము సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తే ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదట మాట్లాడేది మేము ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం, వాళ్ళ బాధ్యతలు తీసుకుంటాం, ఏదో అద్భుతాలు సృష్టిస్తామంటారు. ఈ కేసు నిజంగా చెప్పాలంటే అనేక గవర్నమెంట్లు మారాయి, ప్రభుత్వాలలో అనేక మంది ఇన్వెస్టిగేషన్లకి ఆదేశాలు చేశారు. ప్రతి హోమ్ మినిస్టర్ కూడా ఈ కేసు గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. కానీ పూర్తి అన్యాయం జరిగింది అనేది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఏంటి, ఎందుకు ఈ చట్టంలో ఏమైనా మార్పులు రావాలా? ప్రభుత్వాలు ఇనీషియల్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు. మనం ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార పక్షాలు, ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ యొక్క ప్రచార కార్యక్రమంలో ఊపదంపుడు ఉపన్యాసాలు చెప్తూ మహిళలే ప్రాధాన్యం ఇస్తూ ఉండేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వస్తే ఆ యొక్క ప్రభుత్వంలో ఒక మహిళకు కూడా, ఆడకూతురికి కూడా అన్యాయం జరగకుండా చూసుకున్నామని చెప్పే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ ప్రభుత్వం రావడానికి ముందు కూడా ఎన్నికల ప్రచారంలో ఆయిషా మీరా సంబంధించినటువంటి కేసు సంబంధించి మొన్న చూసాం. సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు సంబంధించి ఈ విధంగా ఏవైతే ఉన్నాయో కేసులు, ఆ కేసుల గురించి ప్రస్తావన చేస్తూ వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి వాగ్దానాలు ఇస్తూ, హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రభుత్వం కూడా వారు ఇచ్చినటువంటి హామీల పైన, వారు ఇచ్చినటువంటి వాగ్దానాల పైన నిలబడలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చట్టాలు సంబంధించి కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాల్లో సమూలమైనటువంటి మార్పులు చేస్తాం. ఆడపిల్లలకు సంబంధించి, మహిళలకు సంబంధించి వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే, వారిపైన ఎవరైనా దాడులు చేస్తే తక్షణమే శిక్షలు పడేటువంటి చట్టాల్లో మార్పులు చేస్తామని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు. మాటలు చెప్పి చేతులు దులుపుకుంటా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటలు మొత్తం కూడా నీటి మీద రాతలుగా మారిపోతూ ఉన్నాయి. ఆచరణలో పెట్టడం లేదు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాలు, ఈ యొక్క రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో మెలగాలి. వాళ్ళు చిత్తశుద్ధితో మెలిగితే వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని ఆచరణ రూపంలో పెడితే, చట్టాల్లో నూతనంగా మార్పులు చేసుకొచ్చి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి ఉన్నటువంటి మార్పులకు సంబంధించి చట్టాల మార్పులు చేసి సమగ్రమైనటువంటి నూతన చట్టాలు తీసుకొని రావాలి. మహిళలకు సంబంధించి, వాళ్ళ రక్షణకు సంబంధించి చట్టాల్లో మార్పులు వస్తేనే, ఆ మార్పులు రావాలంటే చిత్తశుద్ధితో ఈ యొక్క రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు మెలగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ కేసు ఒకసారి చూస్తే
మొదట్లో చాలా హంగామా జరిగింది. తర్వాత ప్రతి దగ్గర కూడా రూపాయి మేమే ఖర్చు పెడుతున్నామని తల్లిదండ్రులు అంటున్నారు. మరి వీటికి సంబంధించి అంటే ఇది ఒక అంశం కాదు. ఎవరికైనా న్యాయం జరగాలంటే వాళ్ళు సొంత ఖర్చులతో తిరిగేటటువంటి పరిస్థితులు ఉండవు అందరికీ. అందరు డబ్బులు ఉన్నోళ్ళు తిరుగుతారు. అలాంటి వాటిల్లో ప్రభుత్వం ఒక ఇనీషియల్‌గా ఫండ్ రావాలనేది ఒక డిమాండ్ వినిపిస్తుంది కాబట్టి సిపిఐ తరఫు మీరు ఎట్లాంటి పరిస్థితి? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో ఈ సమాజంలో 100కి 60, 70, 80% మంది పేదలే అట్టడుగు వర్గాలకు సంబంధించి దళిత మైనారిటీ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలే ఉన్నారు. వారు ఈరోజు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇంకా నేటికి వెనకబడి ఉన్నారు. ఈ సమాజంలో ఆ విధమైనటువంటి దురదృష్టవశాత్తు సంఘటనలు ఏం జరిగినా కూడా అత్యధికంగా వారికే జరుగుతూ ఉన్నాయి. వారు జరిగేటువంటి సందర్భంలో వారు ఈరోజు గొంతెత్తి బయటికి రానటువంటి పరిస్థితి వచ్చినా కూడా కోట్ల ద్వారా వెళ్ళేటువంటి సమయంలో అదంతా కూడా ఆర్థికంగా ముడిపడినటువంటి సంఘటనే. ఈరోజు ఒక కేసు సంబంధించి లాయర్ దగ్గరికి కోర్టు దాకా వెళ్ళాలంటే అది వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క కేసును నడపలేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దీనిపైన అందరూ కూడా ఆర్థికంగా బలంగా లేనటువంటి యొక్క సమాజంలో ఇటువంటి దురదృష్టమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడే ప్రభుత్వాలే చొరవ చూపాలి. ప్రభుత్వాలే ప్రత్యేకమైనటువంటి అవసరమైతే నిధులు కేటాయించి ఆ కేసులు మా ప్రభుత్వంలో జరిగేటువంటి సంఘటనగా మా వైఫల్యంగా భావించి ఆ ప్రభుత్వాలే ప్రత్యేకమైనటువంటి లాయర్లను ఏర్పాటు చేసి వారికి సంబంధించిన ఫీజులు సంబంధించిన కేసు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా ప్రభుత్వమే చొరవ తీసుకొని చేస్తే ఈ యొక్క మైనారిటీ సంబంధించి పేద అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలు కొద్దిగా ధైర్యంగా ముందుకు రావడానికి, ఆ కేసులకు సంబంధించి నిలబడడానికి, వాళ్ళు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా కూడా సిపిఐ నాయకులు కూడా క్లియర్గా చెప్తున్నారు. ఆయిషా మీరా కేసులు ప్రభుత్వమే ఇనీషియల్గా తీసుకొని ముందుకు వెళ్తే కంపల్సరీగా కేసు అనేది కొంత డెప్త్గా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల పోరాటం కొంతవరకు సాగుతుంది. ఎక్కువ రోజులు పోరాటం చేసేటటువంటి శక్తి లేకే వాళ్ళు కేసుని ముందుకు తీసుకెళ్ళలేమనేటటువంటి ఒక పరిస్థితికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో ప్రభుత్వాలు మార్పులు తీసుకొని రావాలి, చట్టంలో మార్పులు తేవాలనే విధంగా కూడా అరుణ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు సిపిఐ కార్యాలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.